హాయ్ హలో వెల్కమ్ టు Z16 మీడియా. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి శేఖర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అండ్ రాజా సినిమాకి ఒక బ్యూటిఫుల్ స్కోరర్ భయపెడుతూ ఆయనకి అలవాటే ఇది ఇలాంటి ఒక హారర్ పిక్చర్స్కి చేయడం. బట్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. హాయ్ అండి. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఫేసెస్ కనపడకుండా ఒక 90 minutes సినిమా చూపించడం అన్నది డైరెక్టర్ గారు చెప్పారు. సో ఫస్ట్ టైం మీకు చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చిందండి. నాకు శివప్రసాద్ గారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా తెలుసు కాబట్టి ఆయన చెప్పినప్పుడు నాకు ఎవరో కానీ మంచి డైరెక్టర్ వచ్చి మంచి కథ చేయబోతున్నాం అనిపించింది. తర్వాత చెప్పారు నేనే డైరెక్ట్ చేస్తానని. ఓకే, వెరీ హ్యాపీ. ఆయనే డైరెక్ట్ చేయటము ఇది అనుకున్నాను. కథ ఎవరిది అన్నాను, ఆయనదే అన్నారు. సో తర్వాత కాస్టింగ్ ఏంటంటే ఎవ్వరు కనిపించరు ఫేస్లు అన్నారు. అరే ఇదేంటి, కాన్సెప్ట్ బాగుంది కదా, ఎవరన్నా కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. బట్ ఎప్పుడైతే అది చెప్పారో నాకు ఎలా ఫేస్లు కనిపించకపోతే ఎలా తీస్తారో ఏంటో అనుకున్నా. చాలా ఫాస్ట్గా ఫుల్ క్లారిటీతో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు నాకు అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఎంత బాగా షూట్ చేశారు ఏంటి అంటే, ఇంత గ్రౌండ్ వర్క్ చేశారా, ఇంత కష్టపడి అంటే ఫుల్ క్లారిటీతో ఎక్కడ కూడా ఏది ఎమోషన్ అనేది మిస్ అవ్వకుండా, భయం కానీ కామెడీ కానీ అందులో ఉన్న లవ్ ఫీల్స్ కానీ ఏది మిస్ అవ్వలేదు. సో ఏ హారర్ సినిమాకైనా లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ ప్లేస్ కీ రోల్. అలాంటిది మీకు ఇందులో ఛాలెంజింగ్గా ఏమైనా అనిపించిందా? 100% ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఎవరు కనిపించరు కాబట్టి మ్యూజిక్ స్కోప్ బాగా ఉంటుంది. అది ప్రతి ఒక్క ఎమోషన్ని క్యాచ్ చేయాలి, వాటిని ఎలివేట్ చేయాలి వితౌట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది. సో ఇది 100%గా ఒక ఛాలెంజింగ్ మూవీ చేసామనేసి అనిపించింది. ఇందులో మేము విన్నంతగా ఒక సాంగ్ అండ్ మిగతా అన్ని లైక్ ఒక మాంటేజ్ అండ్ మిగతా అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నాయి అన్నారు కదా. సో ఎన్ని డేస్ పట్టింది మీకు ఇది లైక్ చేయడానికి? ఇటు ఆల్మోస్ట్ 1 month పట్టిందండి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేయడానికి. యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం రాజ్ తరుణ్ విషయంలో ఒక పాట వేరే సినిమాకి అనుకున్నది, ఆ ట్యూన్ విని సో దీంట్లో పెడదాం చాలా బాగుంది అని అన్నారు కదా. అలా ఈ సినిమాకి కూడా ఏమన్నా ఛాన్స్ స్కోప్ దొరికిందా, లేదంటే దీనికోసమే ప్రత్యేకించి సాంగ్ చేసామండి. డైరెక్ట్గా సిచ్యువేషన్ చెప్పారు. సో సిచ్యువేషన్ చెప్పినప్పుడు దీనికోసమే ఒక ఫన్ లాంటిది ఒక సాంగ్ ఏమైనా చేద్దాము, కొంచెం సిచ్యువేషన్ పరంగా కూడా ఉంటుంది అనేసి ఒక సాంగ్ చేసాము. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ పాంచ్ మినార్ అని ఒకటి జరుగుతుంది, రాజ్తర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. ఇంకా కొన్ని కూర్మనాయికి అని, సహా అని, సో ఇంకొక ఫ్యూ మూవీస్ జరుగుతుంది. కూర్మనాయికి శివాజీ గారు ఉన్నారండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది. అవునండి. సో ఇంకా ఏం చెప్తారు మరి రాజా గురించి మా ఆడియన్స్కి? ఖచ్చితంగా March 7th చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది ఒక డెఫినెట్గా ఎప్పుడు రావు ఇలాంటి మూవీస్. అసలు ఫేస్లు కనిపించకుండా ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీకు. సో చూసి ఎంజాయ్ చేయండి. బాగుందంటే అందరితో చెప్పండి. సో హిట్ చేయండి మంచిగా. అంటే మీరు మ్యూజికల్గా కాకుండా లైక్ కాపీ ఏమన్నా అయిపోవడం చూడడం లాంటివి జరిగినాయా? అండ్ అంటే చేసిన తర్వాత చూసుకుంటాం కదండి, చూసుకొని వి ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ హేమ గారు. థ్యాంక్ యూ.